వర్షంతో హైదరాబాద్ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేకువజాము నుంచి హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ లోని ప్రధాన మార్గాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. యూసఫ్గూడ, ఉప్పల్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్, సికింద్రాబాద్, ఫలక్నుమాలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక నగరంలోని 115 ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలన్నింటికీ తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచమ్మ, పేట్, బషీర్బాగ్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. మలక్పేట్లో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హైత్ నగర్, పెదాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి హైదరాబాద్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. పార్సిగుట్ట వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. రామ్నగర్ ఆశీర్వాద అపార్ట్మెంట్ వద్ద మృతదేహం లభ్యమైంది. మృతుడు రామ్నగర్ కు చెందిన అరుణ్ కుమార్ అని సమాచారం. ఇక తెలంగాణలో మరో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి రేపటి వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక బుధ, గురువారాల్లో సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, అధికారులు అలర్ట్ అయ్యారా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో?
ఎస్ సుమా హైదరాబాద్ నగరంలో సంబంధించి నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైనటువంటి వర్షం రాత్రి నుంచి కూడా భారీగా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి జోరు వాన కురిసింది. దాంతో అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయాయి. మనం చూడొచ్చు, మనం ఇప్పుడు అంబర్పేట ప్రాంతంలో ఉన్నాం, చూస్తున్నాం ఒకే లైన్ మాత్రమే వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి ఈ పనినంతా కూడా చక్కబెట్టిస్తున్నారు. ఈ పనులన్నింటినీ, ఈ నీళ్ళన్నింటినీ పంపించడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ నీళ్లు పోకపోవడం, ఇక్కడ నాలాకు సంబంధించి నాలా వర్క్స్ దాదాపు 4 ఏళ్లుగా ఈ నాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. దాంతో కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ నీటిని పంపించేందుకోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీని తెప్పించారు. దీనికి వర్క్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో దాన్ని క్లియర్ చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఫలితం లేకుండా ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు. కానీ తక్కువ నీరు మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో రోడ్డుపైన నీరు అదే విధంగా నిలిచిపోయి ఉండడంతో వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక సైడు వాహనాలను ఆపి ఇంకొక సైడు పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ మొత్తం కూడా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇంకా ఆఫీసులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వస్తారు. కాబట్టి మరింత ట్రాఫిక్ సమస్యలు అయితే ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రామ్నగర్ ఏరియాలో ఒక మృతదేహం కొట్టుకురావడం కూడా కలకలం లేపిందని చెప్పవచ్చు. వర్షం వచ్చిందంటే చాలు సిటీలో చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొద్దిమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రధానంగా నాలాలకు సంబంధించి, నాలాలు ఎక్కడైతే ఉంటాయో ఆ నాలాల ముంపు ప్రాంతాల్లో, అదేవిధంగా రీటైనింగ్స్ వాల్ సక్రమంగా లేకపోవడము, మ్యాన్హోల్స్ నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ప్రమాదాలకు గురవుతున్నటువంటి సిటిజన్స్ కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు కూడా మనం చూస్తున్నాం ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎంత పెద్ద రోడ్డు ఉంటే చాలా తక్కువ మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక సైడు అనేక ప్రాంతాల్లో రోడ్లు కూడా దెబ్బతినడంతో వాహనదారులు చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రోడ్ల గుంతలు అన్నీ కూడా, రోడ్లు గుంతలు పడి ఉండడం కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా సిటీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రోడ్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి రోడ్లతో పాటు ఎక్కడైతే గల్లీ రోడ్లు, కాలనీ రోడ్లు ఉంటాయో ఆ రోడ్లు అయితే తీవ్రమైనటువంటి వర్షం కారణంగా ఈ విధంగా గోతులు పడ్డాయి. దాంతో ఇక్కడి వరకు స్పీడ్గా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేగంగా పోలేనటువంటి పరిస్థితి. వాహనదారులు చాలా స్లోగా మూవ్ కావాలి. ట్రాఫిక్ పోలీసులు వాటన్నిటినీ కూడా లైనప్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ట్రాఫిక్ సిబ్బంది ఉదయం నుంచే వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఫీల్డ్లో ఉంటూ వాళ్ళంతా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి వరద నీటిని తొలగించేటువంటి పనిలో పోలీస్ సిబ్బంది ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు. సార్, అంటే ఉదయం నుంచి మీరు కష్టపడుతున్నారు కదా, ఈ వరద నీటిని వీటిని పంపించడం కోసం ఎట్లాంటి ప్రయత్నం చేస్తారు? క్లియర్ అయిపోయింది బ్రదర్, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. మా డెల్టా ఆఫీసర్ ఇట్లా ఉన్నారు, అంతా చూస్తున్నారు. ఆల్మోస్ట్ అంత క్లియర్ అయిపోయింది. ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఈ రోడ్డుకు కొంచెం ఇంకా క్లియర్ కావడం? ఒక 5 minutesలో అయిపోతుంది బ్రదర్, ఒక 5 minutesలో అయిపోతుంది. చూస్తున్నాం మనం, అంటే దాన్ని అంతా కూడా క్లియర్ చేయడం కోసం ఇటు ట్రాఫిక్ కానీ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఉదయమే కార్యాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా రోడ్లపైకి వస్తుండడం, ఇక్కడ వాటర్ నిలిచిపోయినటువంటి కారణంగా ఎట్లా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. కేవలం 1 lane మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి, మిగతా లేన్ అంతా కూడా వాటరు ఉండడం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే సిటిజన్స్ పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపైన మనం చూడొచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రోడ్లతో పాటు ఉదయం నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇటు పటాన్ చెరువు కానీ, ఖైరతాబాద్ కానీ, ఉప్పల్ కానీ ఈ ప్రాంతాల్లో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ రాముడు. ಇದು